అవునా? కేఎల్ఈ గురించి విజయవాడలో విజయవాడలో ఇంకా ఏ కాలేజెస్ ఉన్నాయి అంటున్నాను. హలో హలో అన్నా చెప్పు. వినపడుతుంది. హలో. విజయవాడలో ఇంకా ఏ కాలేజ్? చాలా ఉన్నాయిరా. నీ వచ్చిన ర్యాంక్ బట్టి పెట్టుకోవాలిరా. ర్యాంక్ నాది 22,000 వచ్చింది. దేవుడా. ఏంటి 2 మార్కులు తగ్గినందుకు 2,000 తగ్గించారు ర్యాంక్ దాంట్లో, తెలుసా? తెలుసు నాకు. గణేష్ ఆడికి 89 వచ్చినాయి. 89 మార్క్స్ వచ్చినాయి. నాకు 87 మార్క్స్ వచ్చినాయి. ఆడికి నాకు 1900 డిఫరెన్స్. ఆడికి 9,000 అంత చిల్లర వచ్చింది. చూడు ఒకసారి. మనకి అయినా ర్యాంక్ వచ్చినా దాంట్లో ఏ యూస్ ఉండదు అంట కన్నా. ఎవరు చెప్పారు? మా ఊర్లో ఒక అన్నకి 6,000 ఎంత వచ్చింది ర్యాంక్ అంట. ఆ అన్న వెళ్ళి గుడ్లవాడ కాలేజ్ లో జాయిన్ అవుతాను వెళ్తే 50,000 కట్టమన్నారు అక్కడ. 50,000? దేనికి అంత రేటు? మరి అది మన అందుకే సరదాగా రాసినది, నాకు తెలియక. అయినా నువ్వేం మళ్ళీ దాన్ని బట్టి ఫీజులు తగ్గిస్తారా నువ్వు? అప్పుడు మళ్ళీ ప్రిపేర్ అయ్యి అనిపించింది నాకు. అప్పుడు నువ్వు చెప్పావు కదా దాన్ని బట్టి ఫీజులు తగ్గిస్తారని. దాన్ని బట్టి తగ్గిస్తారు. అది చెప్పిన తర్వాత ప్రిపేర్ అయ్యంటే బాగుండేది అనిపించింది. అప్పుడే ఒక అన్న చెప్పాడు ఇందాడే, ఆ అన్నకి 6,000 ర్యాంక్ వచ్చినాయి, సరే 50,000 ఫీజు కట్టమన్నారంట. అబ్బో సర్లే అయితే. ఇంకేంటి? ఏ కాలేజెస్ ఉన్నాయి ఇంకా బాగా చెప్పేది? విజయవాడ సైడ్ ఇంకోటి కాలేజ్ ఉందరా, సిద్ధార్థ. అది ఇంజనీరింగ్ కాలేజ్ అన్నారు, ఉంటుంది అక్కడ. ఎంబీఏ ఉంటుంది. ఉండిద్ది ఉండిద్ది. నువ్వేం చదువుతావు అనుకుంటున్నావు? పీజీయా ఎంబీఏనా? అర్థం కాల. పీజీ చేద్దాం అనుకుంటున్నా, ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నా? పీజీలోనే అయ్యండి బాబు. అవునా? నువ్వు తెలిసి అడుగుతున్నా తెలియక అడుగుతున్నావా? పీజీలో ఎంసీఏ ఎంబీఏ ఇవన్నీ ఉంటాయి. పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనుకుంటున్నాను రా. అది పోస్ట్ గ్రాడ్యుయేట్, మరి అందులోనే ఉండే. యూజీ అంటే డిగ్రీ అన్న, అండర్ గ్రాడ్యుయేట్. ఇందులో ఈ కోర్సులో ఉంటాయి బిఎస్సి, బీకామ్ జనరల్ ఇవన్నీ. పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటేనేమో ఈ ఎంబీఏ ఎంసీఏ ఇవన్నీ ఉంటాయి. మొన్న చేద్దాం అనుకుంటున్నా. ఏం చదువుతాం అనుకుంటున్నా? నువ్వు చెప్పు, ఏ కాలేజ్ బెటర్ అంట? నేను ఇంకా చూడలా, కనుక్కున్నా. అయితే విజయవాడలో మంచి కాలేజెస్ ఉన్నాయి. ఆ కాలేజెస్ ఎదురుగా నాకు ఫీజులు ఎంత ఇయర్కి అది పెట్టాను. నాకు గూగుల్లో చేయొచ్చు. దాన్ని బట్టి కనుక్కుంటా. హలో హలో, గూగుల్లో చూడొచ్చు కదా. వాయిస్ బ్రేక్ అవుతుందన్నా. నెట్ రాదురా బాబు. గూగుల్లో చూడొచ్చుగా. గూగుల్లో చూసా. అదేంటి లైలా కాలేజ్ లో జాయిన్ అవ్వాలంట 8,000 ర్యాంక్ లోపల రావాలంట. చెప్పే కదా నీకు. వెబ్సైట్ లో చూసా. నేను ఎగ్జామ్ రాసిస్తున్నారు చూసా. సిద్ధార్థకి అది లేకపోతే మేనేజ్మెంట్ ఉండదు. ఎక్కడైనా ఆఫ్ చేసేమో ఇలా ఇస్తారు. ఏంటి మామూలు ఐసెట్ ఇప్పుడు ఉంది కదా, ఇలాంటి రాసిన ద్వారా దీన్ని బట్టి రిక్రూట్ చేసుకుంటారు. ఇంకో మిగతా ఏమో మేనేజ్మెంట్ పాటు తీసుకుంటారు. నేనైతే మేనేజ్మెంట్ చేయలేదు ఇక్కడ మా డ్యూటీలో. అరే నువ్వు ఎంబీఏలో ఏం తీసుకుందాం అనుకుంటున్నావు? ఫైనాన్స్ హెచ్ఆరా? మార్కెటింగ్ ఫైనాన్స్. ఒకటేమో కామన్ గా ఉంటది, ఇంకోటి మనం డిసైడ్ చేసుకుంటారు. హెచ్ఆరా, ఫైనాన్సా, మార్కెటింగ్ కన్ఫామ్ ఉంటదన్నా. ఈ దానిలోనా?